అద్భుతంగా ఉంది నీలవేణి. నీలవేణి ఒక హల్వానే కాదమ్మా, నువ్వు ఏం చేసినా అదిరిపోతుంది. థ్యాంక్స్ అయ్యా. ఇంత మంచి రుచులు చూపిస్తున్నందుకు మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నిలవేణి, ఇంకా కొంచెం పెడితే ఇంకొంచెం సంతోషపడతా. లేదు సార్, పెట్టే ప్రసక్తే లేదు. కావాలంటే వచ్చిన గెస్ట్లందరికీ పెట్టాక మిగిలితే కావాల్సినంత పెడతాను. సరే. అర్జున్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో హలో, బర్త్డే పాప. ఏంటి అప్పుడే కాల్ చేసావు? మనం కలిసి 2 గంటలే అయినా 2 రోజులు అనిపిస్తుంది, అందుకే కాల్ చేశాను. అలా అనిపిస్తుందా? ఎందుకని? ఎందుకంటే ఎలా చెప్పను, 3 ఏళ్ల తర్వాత చిరునవ్వుతో ఆహ్వానించావు, నీ చూపులతో మైమర్పించావు, ప్రేమగా నీ చేతులతో నన్ను చుట్టుపడేశావు. ఆ మాత్రం అనిపించదా మరి? అబ్బో, మాటలు బాగానే వస్తున్నాయే. ఇది నేను మాట్లాడడం లేదు, నా మనసు మాట్లాడిస్తుంది. ఇంతకాలం మౌనం అనే చెరసాల నుంచి ఈ రోజే నువ్వు విడుదల చేశావు. చాలు చాలు, విషయం ఏంటో చెప్పు. నీ బర్త్డేకి అందరూ గిఫ్ట్లు ఇచ్చారు, నేనే ఏమి ఇవ్వలేకపోయాను. అందుకే నిన్ను కలిసి గిఫ్ట్ ఇద్దామని ఫోన్ చేశా. అయ్యో బాబు, కాసేపట్లో మా ఇంట్లో బర్త్డే పార్టీ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు కుదరదు బాబు. లేదు నిమిషా, ఖచ్చితంగా కలవాలి. నేను నీకు గిఫ్ట్ ఇచ్చి తీరాలి. సరే అయితే ఒక పని చెయ్యి, ఇంటికి రా, నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తా, అదేదో ఇచ్చి వెళ్ళు. అలా కాదు, నేను నిన్ను సపరేట్గా కలవాలి. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మనిద్దరం మాత్రమే ఉండాలి. అంటే నువ్వు మనసులో ఏదో పెట్టుకునే కలవాలనుకుంటున్నావు కదా? అదేం లేదు నిమిషా, గిఫ్ట్ మాత్రమే ఇచ్చి వెళ్తాను. అయితే రేపు కలుద్దాం. ఈ రోజే ఇవ్వాల్సింది రేపిస్తే ఏం బాగుంటుంది? నువ్వు కేక్ కట్ చేసేలోపు నిన్ను కలవాలి నిమిషా. అలా అయితే కుదరదులే, ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి, ఇప్పుడే గెస్ట్లు అందరూ వస్తున్నారు. నువ్వు ఎస్ అంటే